ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం ఆత్మీయ ఎదుగుదల. బాప్తీసం పొందిన మనమందరము ఆత్మీయంగా బలపడి క్రీస్తు సారూప్యంలోనికి అనగా ఆయన వ్యక్తిత్వమును కలిగి ఉన్న ఈ లోకంలో భౌతిక మరణం పొందు వరకు నమ్మకంగా జీవిస్తేనే తండ్రి యొద్దకు చేరుకోగలమని మన అందరికీ బాగా తెలియను. ఈ లోకంలో ఉంటున్న మనము ఆత్మీయ విషయాల్లో అనేక విధాలుగా శోధింపబడుతుంటాము. అలా శోధింపబడినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా పరిశుద్ధ గ్రంథములోని లేఖనానుసారంగా కొన్ని జాగ్రత్తలు మనం పాటించగలిగితే ఖచ్చితంగా మన ఆత్మను రక్షించుకోగలము, అపవాదిని జయించగలము. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దామండి. మొదటగా హృదయంను సిద్ధం చేసుకోవాలి. అవునండి, ఆత్మీయంగా ఎదగాలంటే హృదయం చాలా ప్రాముఖ్యమైనది. మొదటిగా మనం గ్రహించాలి, హృదయంలోని తలంపులు బట్టి మన జీవితము ఆధారపడి ఉంటుంది. మన మనస్సు సరిగ్గా లేకపోతే మనం చేసే ప్రతి పనిలోనూ విఫలమవుతూ ఉంటాము. కాబట్టి మన హృదయములో ప్రభువును ప్రతిష్ఠించుకొని ఆయన ఆలోచనల వైపు మనస్సును మలుచుకోగలిగితే ఆత్మీయంగా మనం బలపడతాము. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అవునండి, మన యొక్క హృదయములను క్రీస్తుని ప్రభువుగా మనం ప్రతిష్ఠించాలి. అలాగే నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు. అవునండి, మనము మన యొక్క పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ మనం దేవుణ్ణి స్తుతించాలి. అలాగే మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించేవారిగా ఉండాలి. అలాగే మన హృదయంలో నుండి జీవదారులు బయలుదేరినండి. కాబట్టి అందరికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. అవునండి, హృదయము చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని ఎలా ఉంచుకోవాలని చాలా భద్రంగా కాపాడుకోవాలి. అలాగే నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయం యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుము. అవునండి, మనము దేవుని మాటలు శ్రద్ధగా విని జ్ఞానము తెచ్చుకోవాలి. యథార్థంగా మన త్రోవను చక్కగా నడిపించుకోవాలి. అలాగే నీవు జాగ్రత్త పడాలి. నీవు చూచుచున్న వాటిని మరువకుండానట్లు అవి నీ జీవిత కాలమంతా నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన యొక్క హృదయంలోని మొదటిగా దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. దేవుని యొక్క మాటలను మన యొక్క హృదయంలోని ముద్రించుకోవాలండి. అవునండి, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది వ్యాధి గలది. దాన్ని గ్రహించడం ఎవరి వల్ల కాదు. అవునండి, హృదయంలో నుండే అవునండి మన ఆలోచనలు, మన తలంపులు అవన్నీ మన అన్ని స్వాధీనపరచుకోవాలంటే మన మనస్సులోని దేవుణ్ణి ఆహ్వానించుకోవాలి, ఆయన ప్రతిష్ఠించుకోవాలి, ఆయన వాక్యం ముద్రించుకోవాలి. అప్పుడు మనము పాపం చేసేవారిగా మనము ఉండమండి. రెండవదిగా దేవుని నియమాలను వెతకాలి. అవునండి, మనము భౌతిక సంబంధమైన జీవితంలో ఏదైనా కొత్త పనిలో చేరితే ఆ పనికి సంబంధమైన విషయాలను తెలుసుకొని ఆ పనిని మొదలు పెడతాం. ఇతర పనిలో భాగంగా అనేకమైన కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ మనం చేసే పనిలో అభివృద్ధి చెందుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలంటే దేవుడు మనకు దయచేసిన పరిశుద్ధ గ్రంథములోని మాటలు దినదినము అభ్యాసము చేస్తూ ఆయన నియమాలను పాటించాలి. అవునండి, దినదినము దేవుని వాక్యము చదువుతూ ఆయన ఆజ్ఞలను మనము పాటించేవారిగా మనం ఉండాలి. అలాగే నా హృదయములో పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనియ్యకము, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే సూత్రమునందుదగిన వాడవు, నీ కట్టడాలు నాకు బోధింపుము. అవునండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 10 నుండి 12 వచనాలు. అవునండి, మనము దేవుడు చూపించిన నియమాలు మనం ఎతకాలి. ఆయన కట్టడాల ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. మనం మొదటిగా దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అలాగే
దానితో పాటు దేవుని వాక్యం మన యొక్క హృదయంలోని ఉంచుకుంటే కనుక మనము పాపము చేసేవారిగా మనం ఉండమండి. అవును, దేవుని కట్టడాలను ఆజ్ఞలను మనము గైకొనేవారిగా మనం ఉండాలి. మళ్ళీ అలాగే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనము వెతికేవారిగా ఉండాలి. అవునండి, దేవుని నియమాలు ఇవన్నీ. మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, ఆ తర్వాత మీకు ఏం కావాలో అడగండి, మేము ఇస్తాం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటగా మనం దేవుని ఆజ్ఞలను, కట్టడాలను, అలాగే ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతికేవారిగా ఉంటే గనక దేవుడి ఎట్ట మనము యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అవునండి, మనము దేవుని ఎదుట యోగ్యులుగా ఉండాలంటే దేవుడు వచ్చినప్పుడు మనం తలదించుకునేవారిగా కాకుండా తల ఎత్తుకునేవారిగా మనం ఉండాలంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను మనము ఆ ప్రకారంగా మనము జీవించాలండి. అలాగే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికేవారిగా మనం ఉండాలండి. అలాగూ మనం ఉంటే గనక దేవుడు నియమాలు మనం పాటిస్తే గనక ఆయన వరుడిగా వచ్చినప్పుడు వధువుగా మనము సిద్ధపడి ఉంటాం. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలి. అవునండి, మనం దేవుని నియమాలను తెలుసుకుంటే సరిపోదు, ఆయన ఆజ్ఞలను కట్టుబడి ఉండాలి. దేవుని వాక్యాన్ని వెతికి తెలుసుకున్నంత మాత్రము మన ఆత్మ రక్షింపబడుతుందంటే పొరపాటినట్లే. మనము తెలుసుకున్న వాటిని ఆచరించాలి. ఆయన ఆజ్ఞలు మనం గైకొనేవారిగా ఉండాలి. అప్పుడే మన ఆత్మను రక్షించుకోగలుగుతాం. అవునండి, మొదటిగా మనం ఏం చేయాలండి, మన యొక్క హృదయంలో దేవుని వాక్యాన్ని, దేవుని ప్రతిష్ఠించుకోవాలి. అలాగే రెండవదిగా ఆయన నియమాలు, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలు మనము గైకొనాలి. అలాగే అవి ఏంటో, నియమాలు ఏంటో అవి మనం తెలుసుకోవాలి. మూడవదిగా అవి తెలుసుకోవడమే కాకుండా మనం ఆ ప్రకారంగా మనం జీవించాలి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని లూకాసు వార్త 6:16. అవునండి, ఆయన చూపించిన నియమాల ప్రకారం మనం జీవించకపోతే కనుక ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అని దేవుడు అడుగుతున్నాడండి. అవునండి, ఇంతవరకు నీ ఇష్ట ప్రకారంగా, నీ సొంత ఆలోచనల ప్రకారం జీవించాము. దేవుడి సమయమందు మనతో మాట్లాడుచున్నాడండి. ఆయన నియమాల ప్రకారంగా, ఆయన కట్టడాల ప్రకారంగా మనం జీవిద్దాం. నాలుగోదిగా మనం చూసినట్లయితే సత్యమును ప్రకటన చెయ్యాలి. అవునండి, బాప్తీసం పొందిన మనము మన హృదయంలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకొని ఆయన నియమాలను వెతికి ఆయన ఆజ్ఞలు పాటించి సత్యమందు అనగా అపోస్తుల బోధయందు నిలకడగా ఉండే మన ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. అయితే మనం నేర్చుకున్న సత్యము ఉన్నట్లుగాని ఇతరులకు ప్రకటన చేయటం వలన లేదా సహోదరులతో సంభాషించగలిగితే మన ఆత్మ మరింతగా ఎక్కువగా బలపడుతుంది. కాబట్టి ఇతరులకు ప్రకటనలు చేసే అవకాశాన్ని ఎంత మాత్రము వదిలిపెట్టుకొనక దేవుని చిత్తంలో కొనసాగాలి. విశ్వాసులకు మాదిరిగా మనం ఉండాలండి. మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని మార్కు సువార్త 16-15 వచనంలో రాయబడి ఉంది. అవునండి, మనము నేర్చుకున్న సంగతులను ఇతరులకు మనం చెప్పాలి. దేవుని సువార్త ప్రకటించేవారిగా మనం ఉండాలండి. అవునండి, అప్పుడు మన ఆత్మ అంతకంతకు వర్ధిల్లుతుంది. అవునండి, మన ఆత్మ అంతకంతకు వర్ధిల్లాలి, కానీ మన ఆత్మ నీరసగిల్లిపోకూడదు. అవునండి, విత్తనం వేస్తాము, అది చిన్నగా మొలకెత్తి పెద్ద చెట్టయ్యి ఫలించి అభివృద్ధి చెందుతుంది. అలాగే రక్షింపబడిన నాటి నుండి మనము కూడా దినదినము ఆత్మీయంగా ఎదిగితే గనక మనము కూడా అనేక ఆత్మ ఫలాలు ఫలించేవారిగా మనము ఉంటామండి. ఆ ప్రకారంగా వాక్యానుసారంగా జీవిద్దాం, ఆత్మ ఫలాలు మనం ఫలిందాం. దేవుడి కృప అందరికీ దయచేయను గాక. వాక్యానుసారంగా జీవించుటకు, ఆత్మీయంగా ఎదుటకు దేవుడి కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.